ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మెరుగైనటువంటి కాలాన్ని మనం చూడబోతూ ఉన్నాం. గత 2 వారాలతో పోల్చుకుంటే క్రితం వారం అనుకూలము, క్రితం వారంతో పోల్చుకుంటే ఈ వారం అనుకూలము. కారణం ఏంటి అంటే, ఈ రాశి వాళ్ళకి కుజుడు లాభస్థానంలోకి వచ్చారు. ధైర్యం ఏకాదశగతే కుజే అన్నది శాస్త్రం. కుజుడు లాభస్థానమందు విపరీతమైనటువంటి ధైర్యానికి కారకుడు. అలాగే ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, ఎందుకంటే సంతోషం అర్ధలాభశ్చ అన్నాడు. సంతోషము అర్ధలాభము. అర్ధము అంటే కేవలం ధనమే కాదు, అనేక రకాల సంపాదన, భూ సంపాదన, బంగారము లేదా మరేతరత్ర సంపాదన, వీటన్నిటినీ కుజుడు చేకూరుస్తాడు. అంటే ఎంత ధైర్యాన్ని ఇస్తాడంటే కుజుడు జీవితంలో ఇప్పటి వరకు భయాన్ని పోగొట్టేటువంటి విధంగా, అమ్మో నా ఉద్యోగం పోతుందేమో, అమ్మో నాకు ఇంత అప్పులున్నాయి, మన జీవితం ఏంటి, మనం ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం, ఏమవుతుంది అనేటువంటి భయాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తారు కుజుడు. అది ఒక గొప్ప మార్పు. దీనితో పాటు రవి యొక్క అనుగ్రహం ఉన్నది, అలాగే గురువు అనుగ్రహం ఉన్నది, చంద్రుని యొక్క బలం ఉన్నది. ఈ రాశి వారికి వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉండడం కుంభరాశి వారికి శుభ పరిణామమే. ప్రత్యేకించి అటు సంతానాభివృద్ధి కలుగుతూ ఉండడం, కుటుంబాభివృద్ధి కలుగుతూ ఉండడం, ఉద్యోగాభివృద్ధి కలుగుతూ ఉండడం, అలాగే ఆరోగ్యాభివృద్ధి ఉండడం, రుణ బాధలు తగ్గుముఖం పట్టడం. ముఖ్యంగా కుజుడు భూపరమైనటువంటి లావాదేవీలు, అంటే చాలా కాలంగా ఇల్లు అమ్ముడవట్లేదండి, లేదా మేము అసలు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నామంటే ముందుకు సాగడం లేదు అనేటువంటి అనేక రకాల అంశాలు. అలాగే కోర్టు కేసులు, మరి ముఖ్యంగా అనేక రకాల నీలాప నిందలు, ఉద్యోగపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, మనం ఊహించనటువంటి విషయాలు మన మీదకి నిందారోపణల రూపంలో వచ్చి ఇలా అనేక రకాల బాధలు అనుభవిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఈ వారంగా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి అన్ని విధాలుగాను బాగున్నది, చాలా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉన్నది ఈ వారంలో. అలాగే ధైర్యం ఉంటుంది, ఇందాక చెప్పుకున్నట్టు. మరీ ముఖ్యంగా శుభ కార్యక్రమాలు, ఇంట్లో ఏదైనా ఒక మంచి కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ ఉండడం, బంధుమిత్రుల యొక్క ఆగమనము, అలాగే విందు విహారయాత్రలు, అలాగే ధర్మ కార్యక్రమాలు, పుణ్యనదీ స్నానాలు, తీర్థయాత్రలు, ఇటువంటి వాటిని చేయడానికి, దేశాంతర వాసం చేయడానికి, అలాగే పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి వీటికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. వీరు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా ఈ రాశి వారు పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి.